రాజమండ్రి కంబాల చెరువు సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండి మార్చి నమూనా దగ్గరకు మాజీ ఎంపీ భరత్ వచ్చారు. విగ్రహాల పరిశీలనకు వైసీపీ నేతలతో వచ్చారు భరత్ సహా వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు మున్సిపల్ అధికారులతోటి భరత్ వాగ్వాదానికి దిగారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు చూడొద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దండి మార్చి విగ్రహాలకు స్వచ్ఛంద సంస్థ పెయింటింగ్ వేసి మరమ్మతులు చేసింది. దీంతో దండి మార్చి నమూనా పరిశీలించేందుకు మాజీ ఎంపీ భరత్ వచ్చారు. పర్మిషన్ లేదంటూ నోటీసులు సర్వ్ చేశారు మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసులపై మండిపడ్డారు మాజీ ఎంపీ భరత్. దూరం నుంచే మహాత్మాగాంధీకి పూలు చెల్లి వెళ్లిపోయారు. కంబాల చెరువు సెంటర్లో పరిస్థితిపై మా చీఫ్ రిపోర్టర్ సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే చిరంజీవి బస్ స్టాప్ వద్ద ఉన్నటువంటి దండి మార్చ్ స్వతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద మాజీ ఎంపీ భరత్తో పాటు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసులు ఇక్కడ వారిని అడ్డుకుంటున్నారు. అంటే దండి మార్చ్ దగ్గర విగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. దండి మార్చ్ దగ్గర అంటే మున్సిపల్ అధికారులతో పాటు ఇక్కడ పోలీసులు కూడా మీరు చలివేంద్రం పెట్టుకుంటే కానీ దండి మార్చికి సంబంధించినటువంటి విగ్రహాల దగ్గరికి అంటే ఇక్కడ నమూనాల దగ్గరికి వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేసిన నేపథ్యంలో స్థానిక 3 టౌన్ పోలీసులతో పాటు మాజీ ఎంపీ భరత్ వారితో వాగ్వాదానికి దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా ఏం చెప్తున్నారు? నేను ఒక అంశం అయితే క్లియర్గా చెప్తాను. ఒకసారి ఇవాళ పోలీసుల యొక్క దౌర్జన్యం ఏంటనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మా హయాంలో దండి మార్చ్ అనేది మేము ప్రారంభించి చక్కగా ఉన్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితులు. దాని తర్వాత కొంతమంది ఫౌండేషన్ వాళ్ళు కమిషనర్కి లెటర్లు పెట్టుకుని ఇవి మేము బాగు చేస్తాం, శుభ్రం చేస్తామని అన్నారు. ఇవాళ మేము అదంతా పెయింటింగ్లు అయిన తర్వాత చూడటానికి వచ్చాం. పోలీసులు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చి అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. ఓపెనింగ్లు మేము ఎందుకు చేస్తాం? నోటీసులు మీకు సర్వ్ చేశారు. నాకు అర్థం కావట్లేదు. అదేదో రీఓపెనింగ్ అని పెట్టారు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశాను 7 నియోజకవర్గాలకి. రీఓపెనింగ్లు కానీ రిబ్బన్ కటింగ్లు కానీ మేము ఎందుకు చేస్తామంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావచ్చు. ఇంతమంది పోలీసులు ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దేశభక్తి చాటుకునేదానికి రేపు నా పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఈ కార్యక్రమం చేసి పెయింటింగ్ లేపించారు. తప్పే ఉందండి? నాకు అర్థం కావట్లా. ఇవాళ వచ్చి ఇది చూడటానికి కూడా రానివ్వట్లేదు. మజ్జిగ చలివేంద్రానికి ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టిస్తున్నారు. ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెట్టుకుని ఒక ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా, టెంట్లకి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా? ఎందుకు ఎవరో అర్థం కాలేదు. టెంట్లు ఎందుకు పెట్టనివ్వలేదండి? అది ఎందుకు పెట్టనివ్వలేదండి? టెంట్లు పెట్టనివ్వలేదు, ఏమి చేయనివ్వట్లేదు. ఇవాళ ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గం అర్థం కావట్లే. ఇక్కడ మేము అడుగుపెట్టి దండి మార్చి చూడటానికి కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఏంటిది? ఇప్పుడు దండి మార్చికి వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రస్తుతం స్థానిక పోలీసులతో మాజీ ఎంపీ భరత్ వాగ్వాదాన్ని దిగుతున్న దృశ్యాలు చూడొచ్చు. మొత్తం పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మాజీ ఎంపీ భరత్ మాత్రం ఖచ్చితంగా నమూనాల దగ్గరికి ఏదైతే దండి మార్చ్ ఇక్కడ గాంధీ విగ్రహంతో పాటు మొత్తం నమూనాలకు సంబంధించినటువంటి అనేక చరిత్రను స్వతంత్ర సమరయోధుల చరిత్రను తెలియజేసే నమూనాలు ఇవి. మొన్నటి వరకు కూడా పెయింటింగ్ ఇబ్బందిగా ఉండడంతో ఒక స్వచ్ఛంద సంస్థ పెయింటింగ్ వేసింది. అయితే దానికి సంబంధించి గత ప్రభుత్వ హాయంలో మీకు జరిగింది కాబట్టి ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు? నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి దండి మార్చ్ విగ్రహాల దగ్గరికి వస్తే తప్పేంటనేది మాజీ ఎంపీ భరత్ పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.